హలో గైస్, వెల్కమ్ టు ఎస్ ఫర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం పైథాన్ యూజ్ చేస్తూ క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలో నేర్చేసుకుందాం గైస్. సో లాస్ట్ సెషన్లో పైథాన్ టిప్స్ అండ్ ట్రిక్స్లో లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకుందాం, పైథాన్ యూజ్ చేస్తూ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చేసుకుందాం గైస్. సో ఇప్పుడు టిప్ 2లో మనం క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా మనం ఇమేజ్ కావచ్చు, సో మన వెబ్సైట్ లింక్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ లింక్ అవ్వచ్చు, వాట్సాప్ లింక్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్ మనం ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు దేనికైనా మీరు ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయాలంటే మనం పైథాన్ యూజ్ చేస్తూ వెరీ ఈజీ వే లోపల జస్ట్ ఫ్యూ లైన్స్ రాస్తూ మనం ఇక్కడ ఈజీగా ఎలాంటి లింక్ యూజ్ చేసి ఎలాంటిదైనా మనం ఇక్కడ క్యూఆర్ ఇమేజ్ లాగా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు గైస్. ఓకేనా, చూడండి దాన్ని ఎలా క్రియేట్ చేయాలో నీట్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను పిప్ యూజ్ చేస్తూ పైథాన్ పిప్ యూజ్ చేస్తూ పీవై క్యూఆర్ కోడ్ అనే ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకున్నాం గైస్. పిప్ ఇన్స్టాల్ పీవై క్యూఆర్ కోడ్ అనే ఒక మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మాడ్యూల్ని యూజ్ చేస్తూ ఈ మాడ్యూల్ మనం యూజ్ చేసుకొని మనం ఈ పీవై క్యూఆర్ కోడ్ అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేసేసుకొని దీని నుంచి మనం మీ లింక్ని క్యూఆర్ కోడ్లోకి కన్వర్ట్ చేసేద్దాం గైస్. రైట్, సో చూడండి ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. సింపుల్గా ఇంపోర్ట్ పీవై క్యూఆర్ కోడ్. ఓకేనా, పిప్ నుంచి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక పీవై క్యూఆర్ కోడ్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం గైస్. సో నెక్స్ట్ ఫ్రమ్ పిల్లో లైబ్రరీ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గైస్. సో ఎందుకు అంటే ఇప్పుడు మరి ఏదైతే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందో దాన్ని మనం ఇమేజ్ని మనం డిస్ప్లే చేసుకోవడం కోసం మనం కన్సోల్లో డిస్ప్లే చేసేసుకోవచ్చు. దానికోసం కానీ ఇక్కడ నేను ఇమేజ్ అనే లైబ్రరీ కూడా అంటే పిల్లో నుండి వెళ్ళి ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పిల్లో లేకపోతే దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి. పిప్ ఇన్స్టాల్ పిల్లో అంటే అది కూడా వచ్చేస్తుంది గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. సో లింక్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసుకొని దీన్ని నేను ఇన్పుట్ని గెట్ చేసుకున్నాను. దానికోసం ఇక్కడ ఒక ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇన్పుట్ ఫంక్షన్ తీసేసుకొని దీనిలో సింపుల్గా ఫస్ట్ ఎంటర్ ఎనీథింగ్ టు కన్వర్ట్ క్యూఆర్ అంటూ ఓకేనా, ఇలా ఒక ఇన్పుట్ వాల్యూస్. సో ఎంటర్ ఎనీథింగ్. ఓకేనా, ఎంటర్ ఎనీథింగ్ టు కన్వర్ట్ క్యూఆర్ కోడ్ వచ్చేసాను గైస్. చలో, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లింక్ మనం ఇప్పుడు ఏం చెప్పింది రన్ చేయాలి. మనకు అక్కడ లింక్ అడుగుతుంది, మీరు ఏ లింక్ ఇచ్చారంటే దాన్ని కన్వర్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. క్యూఆర్ కోడ్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా పీవై క్యూఆర్ కోడ్ డాట్ క్రియేట్ అనే మెథడ్ యూజ్ చేస్తూ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను ఈ లింక్ని. ఆ లింక్ లోపల ఏదైతే మీరు పాస్ చేశారో ఆ లింక్లో వచ్చిన దాన్ని ఇక్కడ నేను క్రియేట్ చేసేసుకుంటున్నాను గైస్. ఓకేనా, సో ఏదైతే మనకు లింక్ క్రియేట్ అవుతుంది కదా, సో దాన్ని ఇప్పుడు ఏదైతే మనం లింక్ మనకు క్యూఆర్ కోడ్లోకి వచ్చేసిందో దాన్ని ఇక్కడ క్యూఆర్ కోడ్ డాట్ సింపుల్గా ఇప్పుడు క్యూఆర్ కోడ్ డాట్ పిఎన్జీ ఇమేజ్లోకి కన్వర్ట్ చేసేస్తున్నాను. పిఎన్జీ చెప్పేసుకొని మీరు ఆ ఇమేజ్కి నేమ్ ఇచ్చేస్తున్నారు. సింపుల్ నేను ఇక్కడ సింపుల్గా మై క్యూఆర్ IMGI డాట్ పిఎన్జీ అని ఇచ్చేసాను. ఇక్కడ ఇమేజ్ నేమ్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ మై క్యూఆర్ డాట్ IMG డాట్ పిఎన్జీ అని నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ దీని స్కేల్ ఒక 5 ఇచ్చేద్దాం. స్కేల్ ఇక్కడ 5 ఇచ్చేసాం. సో ఇలా మనం క్యూఆర్ కోడ్లోకి ఇమేజ్ చేసాం. నెక్స్ట్ ఇమేజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని నేను డిస్ప్లే చేసుకోవడం కోసం ఏదైతే మీకు వచ్చేసింది దాన్ని ఇక్కడ ఇమేజ్ నుండి ఇమేజ్ డాట్ అని చెప్పేసేసుకొని ఇమేజ్ డాట్ ఓపెన్ మెథడ్ లోపల ఇక్కడ నేను దేన్ని ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ నేను ఆ ఇమేజ్ని గైస్ ఇక్కడ మై క్యూఆర్ IMG డాట్ పిఎన్జీని ఆ ఇమేజ్ అనే వేరియబుల్లోకి తీసుకొచ్చుకుంటున్నాను గైస్. సో దీన్ని ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకోవడం కోసం దీన్ని మనం డిస్ప్లే చేసుకోవడం గాను సింపుల్గా టు డిస్ప్లే ద క్యూఆర్ ఇమేజ్ డిస్ప్లే చేసుకోవడం కోసం సింపుల్గా ఇమేజ్ డాట్ షో అనే మెథడ్ తీసుకోవాలి. దట్స్ ఇట్. సో సింపుల్గా చూడండి ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాను గైస్. సో రన్ చేయగానే ఇక్కడ ఏమంటుంది, ఎంటర్ ఎనీథింగ్ టు కన్వర్ట్ క్యూఆర్ అంటుంది. సో ఇక్కడ నేను సపోజ్ ఏం చేసుకుంటే ఇక్కడ నేను యూట్యూబ్ చూడండి మన ఛానల్ తీసుకున్నాను. ఆ ఛానల్ లింక్ని కాపీ చేసేస్తూ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను గైస్ సింపుల్గా. ఓకేనా, నేను జస్ట్ ఎంటర్ గైస్. సో ఇప్పుడు సింపుల్గా మన క్యూఆర్ కోడ్ అనేది ఇలా క్రియేట్ అయిపోయింది.
సో ఇలా మీరు ఏదైనా లింక్ని, ఏదైనా అది ఫేస్బుక్ లింక్ అవ్వచ్చు, యూట్యూబ్ లింక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ఏదైనా టెక్స్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని మీరు క్యూఆర్లో కన్వర్ట్ చేసేసుకోవాలంటే ఇలా పైథాన్ యూస్ చేస్తూ ఇలా ఫ్యూ స్టెప్స్ యూస్ చేసుకొని ఈజీలీ లోపల ఇక్కడ మనం సో క్యూఆర్ కోడ్ని మనం జనరేట్ చేసేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇలాంటి మోర్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ ఇలాంటి మంచి ఇంకో టిప్తోని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.